ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ ఎపిసోడ్ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. మంత్రి కొండా సురేఖ పైన చర్యలకు రంగం సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. తాజాగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని సిఫారసు చేసినట్టుగా మరి తెలుస్తా ఉంది. మరి ఇప్పుడు అందరి చూపు కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం పైనే ఉండిందని చెప్పుకోవాలి. అయితే మరి తుది నిర్ణయం మాత్రం ఢిల్లీలోనే తీసుకోవాల్సి ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. కొండా సురేఖ కుమార్తె సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. అయితే ఆ వ్యాఖ్యలకు మంత్రి సురేఖ ఖండించాల్సి ఉందని చెప్పేసి పార్టీ క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడింది. ఈ వ్యవహారం పైన సురేఖకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే మరి ఆమె మాత్రం వివరణను కూడా కమిటీకి పరిశీలించింది. చివరకు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఫారసు చేస్తూ నివేదికను టీపీసీసీకి అందజేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ నివేదిక కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నుంచి ఏఐసీసీకి వెళ్లనుంది. మరి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దృష్టికైతే ఈ యొక్క అంశాన్ని తీసుకువెళ్లనున్నట్టు తెలుస్తా ఉంది. అంటే ఇక బంతి పూర్తిగా కాంగ్రెస్ అధిష్టానం కోర్టులోనే ఉందని చెప్పుకోవాలి. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? సురేఖను స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరుతుందా, లేక మరో మార్గంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పిస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారిపోతుంది. అయితే ఈ యొక్క అంశం పైన అధికారికంగా తుది నిర్ణయం వెలువడేటువంటి వరకు ఏ పరిణామమైనా సరే రాజకీయ ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కొండా సురేఖ స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చ కూడా మొదలైంది. ఒకవేళ సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తే ఖాళీ అయ్యే భర్తీతో అయితే దాంతో పాటు ఇప్పటికే ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులపైన కూడా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. దీంతో కేబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, పార్టీకి ఉన్న రాజకీయ అవసరాలు, ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్త మంత్రుల ఎంపిక ఉండవచ్చునన్న చర్చ కూడా జరుగుతోంది. సురేఖ స్థానాన్ని భర్తీ చేసే విషయంలో బీజేపీ సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వచ్చన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో అది ఆది శ్రీనివాస్ పేరైతే ఖచ్చితంగా ఇక్కడ వినిపిస్తూ ఉంది. మరోవైపు ఓసీ కోటాలో పలువురు సీనియర్ ఎమ్మెల్యేల పేర్లు కూడా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి వంటి నేతలు మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారన్న చర్చ కూడా ఉంది. అదే సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేరు పైన కూడా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది మాత్రం అధిష్టానం నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. ఇక కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలు ఎలా ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారిపోతా ఉంది. బీసీ, ఎస్టీ, ఓసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలాగా కొత్త కూర్పు ఉండవచ్చన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ప్రాంతాల వారీగా కూడా సమతుల్యతలు పాటించే విధంగా ఆ అంశం పైన అయితే అవకాశం ఉందని చెప్పేసి చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. అయితే ఇక్కడ మరో కీలక అంశం ఉంది. కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించే నిర్ణయం తీసుకున్నా ఆమె స్థానాన్ని వెంటనే భర్తీ చేస్తారా, లేక మొత్తం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుడతారా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే
ఒకే బెర్త్ ఖాళీ కావడం కంటే దానిని అవకాశంగా తీసుకొని కేబినెట్ కూర్పులో పెద్ద మార్పులు చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉండొచ్చన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు కొండా సురేఖ వ్యవహారం ఒక్క మంత్రి పదవికే పరిమితం కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపైన ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. సురేఖకు అనుకూలంగా ఉన్నటువంటి నేతలు ఎటువైపు నిలుస్తారు, అసంతృప్తి నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారు, రాబోయే రోజుల్లో పార్టీ అంతర్గత సమీకరణాలు ఎలా మారుతాయి అన్నది ఆసక్తికరంగా మారిపోతోంది. ఇప్పటికే సురేఖ వ్యవహారం పైన పార్టీ అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమైనట్లుగా కూడా వార్తలు వచ్చాయి. క్రమశిక్షణ కమిటీ కూడా పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించడాన్ని మరిక సహించలేమని చెప్పేసి స్పష్టం చేసింది. రాబోయే ఎన్నికల దృష్ట్యా కూడా పార్టీ క్రమశిక్షణను కాపాడాల్సినటువంటి అవసరం ఉందని కూడా కమిటీ పేర్కొనడం జరిగింది. దీంతో ఇప్పుడు కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తు పైన ఉత్కంఠ నెలకొంది. ఆమె మరిక మంత్రి పదవి కొనసాగుతుందా, లేకపోతే అధిష్టానం నిర్ణయంతో కేబినెట్కు దూరం అవుతారా, ఒకవేళ వేటు పడితే ఆమె స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తారు, కేబినెట్ విస్తరణ జరుగుతుందా లేక పునర్వ్యవస్థీకరణ జరుగుతుందా అన్నటువంటి ప్రశ్నలకు ఢిల్లీ నిర్ణయంతోనే సమాధానం రానుంది. మొత్తంగా కొండా సురేఖ పైన క్రమశిక్షణ కమిటీ సిఫారసు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త రాజకీయ లెక్కలకు తెరతీస్తుందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. సురేఖ పైన నిర్ణయంతో పాటు కొత్త కేబినెట్లోకి ఎవరిని తీసుకుంటారు, ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తారు, ఎవరికి ఉద్వాసన పలుకుతున్నారు అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇక తుది నిర్ణయం ఢిల్లీ పెద్దల చేతుల్లోనే ఉంది.